శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 13వ తేదీ 7వ నెల 2026 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠమాసం కృష్ణపక్షం చతుర్దశి తిథి సాయంత్రం 6:32 వరకు, అనంతరం అమావాస్య. ఆర్ద్ర నక్షత్రం తెల్లవారుజామున 3:49 వరకు, అనంతరం పునర్వసు నక్షత్రం. ధ్రువం యోగం సాయంత్రం 5:04 వరకు, అనంతరం వ్యాఘాత యోగం. భద్రకరణం ఉదయం 7:46 వరకు, అనంతరం శకునికరణం. అమృత ఘడియలు సాయంత్రం 6:30 నుండి 7:59 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి 1:34 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:16 నుండి 4:07 వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 1:15 నుండి 2:47 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి విశ్లేషించినట్లయితే, ఈనాడు గంగాధరుడైనటువంటి అర్ధచంద్ర సమన్వితుడైన శంకరుడికి ప్రీతికరమైనటువంటి వారం సోమవారం. సోమార్థధరుడైనటువంటి ఈశ్వరుడు అధిష్టానంగా ఉండేటటువంటి వారం. దీనితో పాటు మరొక విశేషం ఏమిటంటే, చాలా విశిష్టమైన కలయిక. శంకరుడు ఆవిర్భవించినటువంటి ఆర్ద్ర నక్షత్రం ఈరోజు. ఈ నక్షత్రంలో ఉన్నటువంటి ఈ పేరే చాలా విశేషమైంది. ఆర్ద్రత అంటే తడి అన్నారు. తడి అంటే పొడిబారకుండా ఉండడం. ఏమిటి తడి అంటే, ఆయన దయాసముద్రుడు, విశేషమైనటువంటి దయ కలిగినటువంటి వాడు. శివారాధన ఎంత విశేషమైనది అంటే, నీలకంఠుని శిరస్సుపై నీరు జల్లి పత్తు రిసుమెంతనెవ్వాడు పారవైచు, కామధేను వానింట గాడిపసర, అల్ల సురశాఖ వానింట మల్లె చెట్టు అని పెద్దలు చెప్తారు. భక్తితో కనుక శివారాధన చేసినట్లయితే ఆయన పైన గుక్కెడు నీళ్లు చల్లి గుప్పెడు పత్రి వేసి చిటికేడు విభూతిని గుండెల నిండా భక్తితో కనుక సమర్పిస్తే, సురమహీజం అంటే దేవతా లోకంలో ఉండేటటువంటి కల్పవృక్షం మన ఇంట్లో పెరటి మొక్కలాగా ఉంటుంది. కామధేను అని చెప్పబడేటటువంటి కోరిన కోరికలకు నెలవైనటువంటి అన్ని కోరికలను తీర్చేటటువంటి సర్వసిద్ధిప్రద అయినటువంటి కామధేనువు ఇంట్లో పెంపుడు జంతువులాగా ఉంటుందని పెద్దలు చెప్పినటువంటి మాట. కాబట్టి అటువంటి దయాసముద్రుడైనటువంటి సోమార్థధరుడైనటువంటి శంకరుడికి ప్రీతికరమైన సోమవారం ఆర్ద్ర నక్షత్రం కలిసి రావటం చాలా విశేషం. కాబట్టి ఈనాడు శివదర్శనం చేయటం, శివారాధన, శివస్తోత్ర పారాయణ చేయటం చాలా విశేషం. అన్నిటికంటే మించి శివనామ స్మరణ చేసినా చాలు. శివ శివ జనరాధా శివనామమే చేదా అని పెద్దలు అంటారు. అటువంటి శివ అంటే సమస్త పాపాలు నశిస్తాయి కనుక అటువంటి శివానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా ఉండేలాగా అందరూ శివారాధన చేసి తరిస్తారని ఆశిస్తూ శివాయ నమః. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగ వంశానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ చతుర్దశి, వారం ఇందువారం లేదా సోమవారం, నక్షత్రం ఆరుద్ర. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కర్కాటక క్షేత్రంలో ఉచ్చస్థితి, శుక్రకేతువుల సంచారం సింహక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీన క్షేత్రంలో, కుజ సంచారం వృషభ క్షేత్రంలో, చంద్ర బుధ రవుల సంచారం మిథున క్షేత్రంలో, బుధుడికి స్వక్షేత్ర స్థితి. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, మానసిక భీతి ప్రబలమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. ఆందోళనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా సమస్యలు కూడా ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం, ఆర్థికంగా తగ్గుతుంది. సంశయాలు ప్రబలమవుతాయి. సందిగ్ధ పరిస్థితులు ప్రబలమవుతాయి.
ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు గృహపరంగా సాధించలేకపోతారు. ఆరోగ్య ప్రతికూలత, ఆర్థిక ప్రతికూలత వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ఆకస్మిక ప్రతికూల మార్పులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మేషరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా, ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు ఎదుర్కోగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు సాధించగలుగుతారు లేదా పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. అవమానకర సంఘటనని క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. మానసిక చింతన పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వ్యాపార రంగం వారు ఎదుర్కొన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు అంతిమంగా పొందగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి లాభిస్తుంది. వైద్య వృత్తి వారికి ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన వివాదాలు న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు ప్రదర్శించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా గ్రహ ప్రతికూలతని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా ఆర్థిక వ్యవహారాలని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. మంచి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం మహిళలు ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక వృద్ధి, వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సమృద్ధికరమైనటువంటి వ్యవహారాలు ఆనందానికి దారితీస్తాయి. ఉద్యోగ వ్యవహారాలు ఎదుగుదలకు గోచరిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఆర్థిక విషయాలు యోగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. మిత్రులు శత్రువులు అవుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా తగ్గుతుంది. సందిగ్ధ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాల్లో కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. మహిళలకు ప్రతిష్టంభన ఆర్థిక పరంగా కొనసాగుతుంది. అనుకున్నటువంటి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి వివాదాలు సమస్యలుగా మారతాయి. నూతన ఉత్సాహం విద్యార్థులు ప్రయత్నపూర్వకంగా మాత్రమే పొందగలుగుతారు. గట్టి కృషి తప్పనిసరి, ఏకాగ్రత తప్పనిసరి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కర్కాటక రాశి వారు మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. మానసిక క్లేశాలు నియంత్రించగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలు వేగవంతంగా పరిష్కారాలకి నోచుకుంటాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మాత్రం చకచకా పూర్తి చేయగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. పైవారితో సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. కార్యరూపం దాల్చుతాయి. అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా వ్యాపార రంగం వారికి ఆనందానికి దారితీస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. ప్రతిభ క్రీడారంగం వారికి గుర్తింపబడుతుంది. సునాయాస విజయాలు మహిళలు సాధించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. ఆర్థిక పరిస్థితి వైద్య వృత్తి వారికి మెరుగవుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యతతో కూడినటువంటి అంశాలు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి.
నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత కలిగి ఉంటారు. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. సంశయాలకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు, ఖర్చులు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతం కావడంతో బలం పెరుగుతుంది. తద్వారా ఆనందకర పరిస్థితులు కూడా పొందగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. మహిళలకు ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో ప్రావీణ్యత పెరుగుతుంది. సంతోష వార్తలు వింటారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ఆనందకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో కూడా విఘ్నాన్ని చవిచూస్తారు. పురోగవృద్ధి ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు అనుకున్నటువంటి విధంగా పొందలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. విద్యార్థులకి గందరగోళ పరిస్థితులు విద్యాపరంగా నెలకొంటాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు ప్రయత్నపూర్వకంగా మాత్రమే సాధించగలుగుతారు. ఓర్పు, సహనం తప్పనిసరి. అవమానకర సంఘటనని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింపచేసుకోవాల్సినటువంటి సమయం ఇది. కార్యక్రమాల్లో వేగం రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు క్రీడా రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసహనంతో కూడినటువంటి విజయాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు తులారాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు కొనసాగించడం ద్వారా గ్రహ ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింపచేసుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. చిరు సమస్యలు ఆరోగ్యపరంగా వెలుగులోకి వస్తాయి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ అంతిమంగా పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. అవరోధాలు ఏర్పడినప్పటికీ ఆకస్మిక విజయాలు వెనంటి ఉంటాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థిక పరంగా క్రీడారంగం వారు ఎదుర్కోగలుగుతారు. ప్రయాసాలతో కూడినటువంటి విజయాలు క్రీడారంగం వారికి లభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి, కొనసాగించి, పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. నూతన ఉత్సాహం తగ్గుతుంది. అవమానకర సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చోటు చేసుకుంటాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. దూకుడు స్వభావం, దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఆవేశపూర్తి నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే కార్యక్రమాలు కొనసాగించవలసినటువంటి సమయం ఇది. మంచి అవకాశాలు రాజకీయ రంగం వారు పొందలేకపోతారు. ఆర్థిక చింతన మహిళలకు పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత ఉంటుంది.
ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యార్థులు మెల్లమెల్లగా పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అవరోధాలు ఎదురవుతాయి. వృత్తిలో బలమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తగ్గుతుంది, ఆందోళన పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి వికటిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా గ్రహాతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. అష్టమ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు నియంత్రించగలుగుతారు. తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రేయస్సుతో కూడినటువంటి విషయాలు ఆర్థిక పరంగా లభిస్తాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యక్రమాలు కలిసి వస్తాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. మంచి నిర్ణయాల ద్వారా వ్యాపార రంగం వారికి అధిక లాభాలు గడించేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి స్ఫూర్తి లభిస్తుంది. విద్యార్థులకి క్రమశిక్షణ ఉపకరిస్తుంది. విద్యా విషయాలపై అవగాహనతో కూడినటువంటి విషయాలు సాధ్యపడతాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మకర రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభ సంకల్పాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా తీసుకోలేకపోతారు. అసహన పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో కొనసాగుతాయి. ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ ఇతరుల అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు వేధిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ విద్యార్థులకి ఊరట కలిగిస్తుంది. కార్యక్రమాల్లో వేగం రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు వైద్య వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసహన కార్యక్రమాల ద్వారా న్యాయవాద వృత్తి వారికి ప్రతికూలత ప్రబలమవుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి సామాన్యం. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. నూతన కార్యక్రమాలు రాజకీయ రంగం వారు ప్రారంభించలేకపోతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఏలినాడు శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. స్థిరత్వం పెరుగుతుంది. చాంచల్యం తగ్గుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా సాధించగలుగుతారు లేదా పొందగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. స్థిరత్వం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ధీశక్తి పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. మహిళలు తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని చకచక్యంగా పరిష్కరించుకుని విజయాలు సాధించగలుగుతారు. ఆనందం లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. అసహన పరిస్థితుల నుంచి విముక్తి న్యాయవాద వృత్తి వారికి లభిస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యకలాపాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. నూతన అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి వేగవంతంగా అనుకూలతను పెంచుతాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీన రాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వర అభిషేకం వంటి కార్యక్రమాలు కొనసాగించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైనటువంటి కార్యకలాపాల ద్వారా అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మానసిక ప్రశాంతతతో కూడినటువంటి విజయాలు ఏర్పడాలని, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యంతో కూడినటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు కలిసి రావాలని, గృహ విషయాలు యోగించాలని, వృత్తి, వ్యాపార, ఉద్యోగ కార్యక్రమాల్లో ప్రాధాన్యతతో కూడినటువంటి
కార్యక్రమాల ద్వారా అనుకూలత సాధించాలని సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. పూజా విధానంలో కలశానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. పూజా కార్యక్రమాల్లో కలశం ఏర్పాటు చేసుకునేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో పూజా విధి విధానంలో కలశానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రిత అంటూ పూజల్లో కలశానికి సంబంధించిన శ్లోకం చెప్తాం. అంటే కలశంలో నీరు పోసి ఆ కలశంలో కొబ్బరికాయ ఉంచి మామిడాకులు ఏర్పాటు చేసినప్పుడు, గంధంతో అలంకరణ చేసినప్పుడు, పుష్పాలు అక్షింతలు కలశ జలాల్లో వేసినప్పుడు ఆ కలశంలోకి త్రిమూర్తుల శక్తి వస్తుంది, సకల దేవతల శక్తి వస్తుంది. అంతటి శక్తి కలశానికి ఉంటుంది కాబట్టి కలశం విషయంలో కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పనిసరిగా పాటించాలి. కలశంలో నీరు నింపినప్పుడు అది అమృత కలశం అవుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అందుకే పూర్ణ కుంభం జలైహి పూర్ణం అమృతేన సమన్వితం అంటుంది శాస్త్రం. అంటే ఒక కలశంలో ఎవరైతే జలం పోస్తారో అప్పుడు ఆ జలం అమృతంతో సమానం అవుతుందని, ఆ కలశం అమృత కలశం అవుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలలో ఈ వాక్యం చెప్పడం జరిగింది. అనేక ప్రాంతాల్లో పూజల్లో కలశంలో ధాన్యం కూడా ఏర్పాటు చేస్తారు. అయితే ధాన్యం కంటే కూడా కలశంలో జలం ఏర్పాటు చేయటం ఎక్కువ ప్రయోజనాలను కలిగింపజేస్తుంది. ఎందుకంటే నీటికి మంత్రశక్తి ఆవాహన చేసే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సృష్టిలో ఉన్నటువంటి సమస్త నదులు సముద్రాలు వాటన్నిటి శక్తి కూడా ప్రచోదనం కావాలంటే కలశంలో నీటిని పోసి కలశాన్ని ఏర్పాటు చేసుకొని కలశ పూజ చేసుకోవాలి. దాని ద్వారా మంత్రయుక్తమైనటువంటి శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే కలశం పైన కొబ్బరికాయ ఉంచేటప్పుడు కూడా కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పకుండా పాటించాలి. కలశం పైన కొబ్బరికాయ ఉంచేటప్పుడు పీచు ఎక్కువగా ఉండేలాగా చూడాలి. దీన్నే శిఖ అనే పేరుతో పిలుస్తారు. ఈ శిఖ కూడా ఎప్పుడూ ఊర్ధ్వముఖంగా ఉండాలని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఊర్ధ్వముఖంగా అంటే ఆకాశం వైపు చూస్తూ ఉండాలి, లేదా దైవం వైపు చూస్తూ ఉండాలి, లేదా కలశంలో ఏర్పాటు చేసినటువంటి ఆ కొబ్బరికాయకు ఉన్నటువంటి శిఖ పీచు అనేది తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ చూస్తూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో పీచు కిందకి ఉండేలాగా కలశంలో కొబ్బరికాయ ఏర్పాటు చేయరాదు. దీనికి సంబంధించి ధర్మశాస్త్ర గ్రంథాలలో ప్రమాణ శ్లోకాలు కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రమాణ శ్లోకాలు పరిశీలిస్తే అధోముఖం త్యజే సర్వం ఊర్ధ్వవక్త్రం ప్రశస్యతే శాంతి పుష్టికరం చైవ తస్మాత్ ఊర్ధ్వం స్థాపయేత్. ఇది శ్లోకం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే అధోముఖం త్యజే సర్వం, ఎప్పుడూ కూడా కలశంలో కొబ్బరికాయ అధోముఖంగా ఉంచరాదు. అంటే పీచు కిందకు వచ్చేలాగా శిఖ కిందకు వచ్చేలాగా ఉంచరాదు. ఊర్ధ్వముఖం ప్రశస్యతే, ఈ శిఖ అనేది పైకి వచ్చేలాగా కొబ్బరికాయ ఏర్పాటు చేయాలి. దానివల్ల ఏం కలుగుతుందంటే శాంతి పుష్టికరం చైవ తస్మాత్ ఊర్ధ్వం స్థాపయేత్, దానివల్ల శాంతి కలుగుతుంది, పుష్టి కలుగుతుందని ఈ ప్రమాణ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అలాగే శాస్త్రం ఇంకో విషయం కూడా చెప్పింది. ఆ విషయం ఏంటంటే ప్రాక్ముఖం ఐశ్వర్య ప్రాప్తి ఉత్తరాభిముఖం తథా ఆయుష్యవర్ధనం చైవ తస్మాత్ తత్రైవ స్థాపయేత్ అంటుంది శాస్త్రం. అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే ప్రాక్ముఖం ఐశ్వర్య ప్రాప్తి. ప్రాక్ముఖం అంటే తూర్పు ముఖం. కలశంలో శిఖ ఆ కొబ్బరికాయకి ఉన్నటువంటి ఆ పీచు తూర్పు వైపు ఉంటే గనక, ప్రాక్ముఖం వైపు ఉంటే గనక ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఉత్తరాభిముఖం తథా, ఉత్తరం వైపు ఉన్నట్లయితే గనక అటువంటప్పుడు ఆయుష్ పెరుగుతుంది. అందుకే ఆయుష్యవర్ధనం చైవ తస్మాత్ తత్రైవ స్థాపయేత్. కొబ్బరికాయకు ఉన్నటువంటి ఆ శిఖ ఆ పీచు తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఉండేలా ఏర్పాటు చేయండి. లేదా దైవం వైపు ఉండాలి, లేదా ఊర్ధ్వముఖంగా ఆకాశం వైపు ఉండాలి. అప్పుడే ధనలాభం కలుగుతుంది, ఆయుష్ వృద్ధి కలుగుతుందని శాస్త్ర ప్రమాణమైనటువంటి ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. కాబట్టి కలశ స్థాపన చేసేటప్పుడు ఈ ముఖ్యమైన నియమాలు పాటిస్తూ కలశ స్థాపన చేయండి. ధాన్యం కంటే కూడా జలాన్ని కలశంలో పోచి ఉంచినట్లయితే, కలశ పూజ చేసినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చింది. దీన్ని భౌమ అమావాస్య అంటారు. జ్యేష్ఠ అమావాస్య భౌమ అమావాస్య సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, అమావాస్య తిథి నాడు జన్మించిన వారి లక్షణాలు ఎలా ఉంటాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమం
కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.